కరీంనగర్ కార్పొరేషన్లో గత 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాబోయే స్పెషల్ ఆఫీసర్లను మేయర్ సునీల్ రావు కోరారు. బీఆర్ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకు ₹1,00,000 లాభంతో ఇసుక లారీలను హైదరాబాద్కు తరలించిన చరిత్ర వారికి ఉందని, అటువంటి వారు తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. గుట్టలు, భూములు, ఇసుక క్యారీలను తాను మింగలేదని తెలిపారు. వీటిపై తను ఏ విచారణకైనా సిద్ధమని, వారు సిద్ధమా అని గంగులను ఉద్దేశించి సునీల్ రావు ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరిన నాటి నుండి గులాబీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. అవినీతి చిట్టా విప్పుతానన్న టెన్షన్ వారికి పట్టుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాషాయ పార్టీ కోసం పనిచేస్తానని, ఏ పదవి ఇచ్చినా కరీంనగర్కు సేవ చేస్తానని వెల్లడించారు సునీల్ రావు. కార్పొరేటర్స్ అందరూ కూడా చేయకపోవడం జరిగింది. నేను బీజేపీలో చేనేత ఏదైతే వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా భారత రాష్ట్ర సమితి నాయకులకు నిద్ర పట్టడం లేదు. కరీంనగర్ నగరంలో ముఖ్యంగా కరీంనగర్ నగరంలో రకరకాల చౌకబారు ప్రచారాలకు పాల్గొన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం. మేము ఎవరిని కూడా, ఎందుకంటే భారత రాష్ట్ర సమితి మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము కృతజ్ఞతతోటి విమర్శలు చేయొద్దనే ఆలోచనతోటి, ఎందుకంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చిపోతున్నప్పుడు గత పార్టీ తిట్టడం మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను సంయమనంతో నేను మాట్లాడలేదు. మరి అదేవిధంగా మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం చౌకబారు రాజకీయాలు, చిల్లర మాటలతోటి చిల్లర వ్యవహారాలు మాట్లాడుతూ మరి వారు ముందుగా స్పందించిన తీరుకు తప్ప